ఓం శాంతి 9/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, వృక్షపతి అయిన తండ్రి, సృష్టి వృక్షపతి తన పిల్లలైన మీపై బృహస్పతి దశను కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు అవినాశీ సుఖమునిచ్చే ప్రపంచంలోకి వెళ్తున్నారు. ప్రశ్న: అవినాశి బృహస్పతి దశ ఏ పిల్లలపై కూర్చుంటుంది? వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: ఏ పిల్లలైతే జీవించి ఉండగానే దేహ సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో, అలాంటి నిశ్చయ ఆత్మిక బుద్ధి గల పిల్లలపై బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖాన్ని గురించి గోపికలను అడగండి అనున్నది వారి సుఖమును గురించిన గాయనమే. ఇప్పటిదే వీరి సంతోషం ఎప్పుడూ మాయమవ్వదు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు తండ్రి మహిమను విన్నారు. ఈ రోజును సద్గురువారము లేక వృక్షపతి వారము అని అంటారు. దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. దీనినే గురువారము అని కూడా అంటారు. కేవలం గురువారం కాదు, సద్గురువారము. దీనిని బెంగాల్లో ఎంతగానో జరుపుకుంటారు. వారు మనుష్య సృష్టికి బీజ రూపము అని గాయనం చేయబడతారు. కనుక వృక్షపతి అని అంటారు. బీజం అయినందున పతి కూడా అయ్యారు తండ్రి. వృక్ష బీజాన్ని తండ్రి అని కూడా అనవచ్చు. దాని నుండి వృక్షం ఉత్పన్నమవుతుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. దీని బీజము పైన ఉంది. పిల్లలైన మనపై ఇప్పుడు అవినాశి వృక్షపతి దశ ఉంది అని మీకు తెలుసు. ఎందుకంటే అవినాశి స్వరాజ్యం లభిస్తుంది. సత్యుగాన్ని అవినాశి సుఖధామం అని అంటారు. కలియుగాన్ని వినాశి దుఃఖధామం అని అంటారు. ఇప్పుడు దుఃఖధామం వినాశనం అవుతుంది. సుఖధామం వినాశనము లేనిది. అది అర్ధకల్పం నడుస్తుంది. దీనిని అవినాశి వృక్షపతి స్థాపన చేస్తున్నారు. ప్రదర్శనలో ఈ పాయింట్లు అర్థం చేయించాలి అని సర్వీస్ కొరకు పిల్లలు పాయింట్లను నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనుషులకు ఈ విషయాలు ఏవీ తెలియవు. ఇది జ్ఞానం. ఇప్పుడు తండ్రి క్రొత్త పాత ప్రపంచాల మధ్యలో ఈ జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది. దేవతలకి ఈ జ్ఞానం ఉండదు. ఒకవేళ ఈ చక్రపు జ్ఞానం ఉంటే వారికి రాజ్యంలో అంత సంతోషం ఉండదు. రాజ్యం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మా పరిస్థితి ఇలా అవుతుందా అనే ఆలోచన వస్తుంది కదా. కానీ ఇది తయారైన డ్రామా. చక్రం తిరగనే తిరగాలి. విశ్వ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. ఎలా పునరావృతం అవుతున్నాయో పిల్లలైనా మీకు తెలుసు. ఇది మనుష్య సృష్టి. మీ బుద్ధిలో మూలవతనం వృక్షం కూడా ఉంది. అందరి విభాగాలు, సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాలు ఎప్పుడూ ఎవ్వరి బుద్ధిలోనూ ఉండవు. ఏ శాస్త్రాలలోనూ ఇది వ్రాయబడలేదు. ఆత్మలైన మనం వాస్తవానికి శాంతిధామ నివాసులం. వినాశనం లేని వారం. ఎప్పుడు వినాశనం అవ్వము. నీటి బుడగలు పుట్టి మళ్ళీ నీటిలోనే కలిసిపోతాయి అని మనుషులు భావిస్తారు. మీ బుద్ధిలో పూర్తి రహస్యం ఉంది. ఆత్మ అవినాశి. ఇందులో పూర్తి పాత్రంతా ఇమిడి ఉంది. ఈ సృష్టి చక్రాన్ని గురించిన జ్ఞానం ఏ శాస్త్రంలోనూ లేదు. భలే అక్కడక్కడ స్వస్తిక్ను చూపిస్తారు. చక్రానికి కేవలం అలా అలా గీతలు వేస్తారు. దీని ద్వారా అనేక ధర్మాలు ఉండేవి అని సిద్ధమవుతుంది. బాబా చెప్తారు, ముఖ్య ధర్మాలు, ధర్మశాస్త్రాలు 4. సత్య త్రేతాయుగాలలో ఏ ధర్మ స్థాపన జరగదు. అక్కడ ఏ ధర్మశాస్త్రాలు ఉండవు. ఇవన్నీ ద్వాపర యుగం నుండి ప్రారంభమయ్యాయి. తర్వాత ఎంత వృద్ధి అయ్యాయో చూడండి. మంచిది. గీత ఎప్పుడు వినిపించబడింది? బాబా చెప్తారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో ఇప్పుడు మాత్రమే వస్తాను.
భక్తులు మళ్ళీ కల్పము అనే శబ్దాన్ని తొలగించి కేవలము సంగమ యుగే యుగే అని వ్రాసేశారు. వాస్తవంలో సంగమ యుగంలో వేరెవ్వరూ ధర్మాలను స్థాపన చెయ్యరు. త్రేత అంతిమము, ద్వాపరయుగ ఆదిలోని సంగమంలో ఇస్లాం ధర్మం స్థాపన జరిగింది అని అనరు. ఇస్లాం ధర్మం ద్వాపరయుగంలో స్థాపన అయింది అని అంటారు. ఇది సంగమయుగ మనోహరమైన సమయం. దీనిని కుంభం అని కూడా అంటారు. కుంభము అని సంగమానికే చెప్తారు. ఇది ఆత్మ పరమాత్మల మిలన సంగమం. ఈ ఆత్మిక మేళ సంగమయుగంలోనే ఉంటుంది. వారు నీటి గంగను ప్రసిద్ధం చేశారు. వారికి జ్ఞానసాగరుడు పతిత పావనుడైన తండ్రిని గురించి తెలియనే తెలియదు. తండ్రి ఎలా పతిత ప్రపంచాన్ని పావనంగా చేశారో ఏ శాస్త్రాల్లోనూ లేదు. ఇప్పుడు మీకు తండ్రి చెప్తారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, దేహ సర్వధర్మాలను త్యాగం చేయండి. ఎవరికి చెప్తారు? ఆత్మలకు. దీనిని జీవించి ఉండగానే మరణించడం అని అంటారు. మనుషులు శరీరాన్ని వదిలినప్పుడు దేహ సర్వ సంబంధాలన్నీ దూరం అయిపోతాయి. తండ్రి చెప్తారు, ఏ దేహ సంబంధాలు ఉన్నాయో వాటన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మిక నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వండి. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో అంత బృహస్పతి దశ ఉంటుంది. మేము శివబాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అని పరిశీలించుకోండి. స్మృతి ద్వారానే తృప్పు తొలగిపోతుంది. మీకు సంతోషం కలుగుతుంది. ఆత్మలైన మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తాము అని మీరు అనుభవము చేయగలరు. ఒకవేళ తక్కువ స్మృతి చేసినట్లయితే వికారాల తృప్పు కూడా తక్కువగా వదులుతుంది. సంతోషం కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ పదవిని పొందుతారు. ఆత్మ సతో రజో తమోగా అవుతుంది. గోప గోపికల అతీంద్రియ సుఖ గాయనం ఈ సమయానిదే, మీదే. బాబా తప్ప వేరేది స్మృతి ఉండనప్పుడే స్థిరమైన సంతోషం ఉంటుంది. మనపై బృహస్పతి దశ లేక సద్గురు దశ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా సంతోషం దూరమైతే బృహస్పతి దశ మారి రాహు దశ కూర్చున్నది అని అంటారు. కొందరు చాలా శ్రీమంతులుగా ఉంటారు. ఏదైనా నష్టము సంభవిస్తూనే, ఎవరైనా దెబ్బతీయగానే దివాలా తీస్తారు. భారతదేశంలోనే గ్రహణం పట్టినప్పుడు దానం ఇవ్వండి, గ్రహణం వదిలిపోతుంది అని అంటారు. మీ దేవీ దేవతా ధర్మం కూడా 16 కళా సంపూర్ణంగా ఉండేది. దానికి ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది. రాహు దశ కూర్చుంటుంది. కనుక దేవతల వద్దకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము, కపటులము అని మహిమ చేస్తారు. రాహు గ్రహణం పట్టడం వలన అందరూ నల్లగా అయ్యారు అని మీరు అర్థం చేసుకున్నారు. చివరిలో చంద్రుడు ఒక చిన్న రేఖగా మిగులుతాడు. బాబా కూడా చెప్తారు, దేవీ దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయి. గీతనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం. వీరికి తమ ధర్మం గురించి తెలియదు. రకరకాల ధర్మ నేతల సమ్మేళనాలు జరుపుతూ ఉంటారు, కాన్ఫరెన్స్. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. వారు అనంతమైన తండ్రి. వారు డైరెక్ట్గా వచ్చి పిల్లలకు ఆస్తిని ఇస్తారు అని మీరు అక్కడ కూడా కాన్ఫరెన్స్లో అర్థం చేయించవచ్చు. సాధు సన్యాసులకు ఆస్తి లభించదు, స్వర్గమాస్తి. మరి వారు ఎలా అంగీకరిస్తారు? పిల్లలైనా మీకు మాత్రమే ఆస్తి లభిస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, అంతటా లేరు అనే ముఖ్యమైన విషయం రుజువు చేసి చూపించాలి, నిరూపించాలి మీరు. శివ జయంతి జరుగుతుంది. శివ జయంతి అనండి, లేక రుద్ర జయంతి అనండి. రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. అతడే శివుడు. అదే గీతా జ్ఞాన యజ్ఞం. దీని నుండి వినాశ జ్వాల ప్రారంభం, అంటే ప్రజ్వలితమైంది. నిరాకార తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని ఎలా రచించారో మీరు ప్రాక్టికల్గా చూస్తారు. నిరాకారుడు లేకుండా సాకారుడు ఏమీ చేయలేడు. బ్రహ్మబాబా ఏమీ చేయలేడు.
శివబాబా వచ్చి చేయిస్తూ ఉన్నారు. ఇది బేహద్దు యజ్ఞం. ఇందులో పూర్తి పాత ప్రపంచం స్వాహ అవుతుంది. మిగిలినవన్నీ దైహిక శరీరానికి సంబంధించిన యజ్ఞాలు. ఆ యజ్ఞాలకు తండ్రి స్థాపన చేసినటువంటి ఈ యజ్ఞానికి రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. తండ్రి చెప్తారు, ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, వినాశనం కూడా జరగనున్నది. మీరు ఎప్పుడు పాస్ అవుతారో, పూర్తి యోగులుగా జ్ఞానులుగా అవుతారో, అప్పుడు మీ కొరకు క్రొత్త ప్రపంచమైన స్వర్గం కావాలి. కనుక నరకం తప్పకుండా వినాశనం అవ్వాలి. అశ్వమేధ అన్న పదం కూడా సరిగ్గా ఉంది. వారు గుర్రాన్ని స్వాహ చేస్తారు. వాస్తవంలో ఇది మీ రథం, శరీరం. దక్ష ప్రజాపతి కూడా యజ్ఞాన్ని రచిస్తారు. వారి కథను కూడా విన్నారు. మమ్ములను వృక్షపతి, సృష్టి వృక్షానికి అధిపతి అని ఈ తండ్రి చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మనపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. స్థితి చాలా బాగుంది అని అంటారు. మళ్ళీ నడుస్తూ నడుస్తూ బాబా మేము తికమక పడ్డాము. మొదట మేము చాలా సంతోషంగా ఉండేవారము, ఇప్పుడు ఏమైందో తెలియదు అని చెప్తారు. ఇక్కడికి వచ్చి బాబా వారిగా అవ్వడం పెద్ద యాత్ర. అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ దానం చేసే మాటే లేదు. ఇందులో ఏమాత్రము ధనాన్ని ఖర్చు చేసే పని లేదు. వారివి దేహ సంబంధమైన యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. దైహిక యాత్రల నుండి లాభమేమీ లేదు. నలువైపులా తిరిగి వచ్చాము, అయినా అనేక జన్మల నుండి దూరంగా ఉన్నాము అనే పాటలో కూడా ఉంది. ఎన్ని యాత్రలు చేసి ఉంటాము అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎక్కడో ఒక దగ్గరకు మనుషులు తప్పకుండా వెళ్తూనే ఉంటారు. హరిద్వారంలో గంగా నది వద్దకు తప్పక వెళ్తారు. గంగ పతిత పావని అని అనుకుంటారు కదా. ఇప్పుడు వాస్తవానికి మీరు సత్యమైన జ్ఞాన గంగలు. మీ వద్దకు చాలామంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు. బాబా చెప్తారు, సద్గురు ఒక్కరే, సర్వుల సద్గతి దాత ఒక్క సద్గురువు తప్ప వేరే గురువులు కాదు. తండ్రి చెప్తారు, నేను కల్పకల్పము సంగం యుగంలో వచ్చి మీకు సద్గతినిచ్చి పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. మళ్ళీ మీరు పూజారులుగా అయ్యి దుఃఖితులు అవుతారు. ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. అర్ధకల్పం మన రాజ్యం నడుస్తుంది సత్యాత్రేతాయుగంలో. మళ్ళీ ద్వాపరయుగంలో దేవీ దేవతలైన మీరే వామ మార్గంలోకి వెళ్తారంటే తప్పులు చేస్తారు దేహాభిమానంతో. ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి వామ మార్గం ప్రారంభమవుతుంది. దానికి గుర్తులు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథుడి మందిరానికి వెళ్ళినట్లయితే అందులో నల్లటి మూర్తులు ఉన్నాయి. వెలుపల దేవతల అసభ్య చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో అవేమిటో బ్రహ్మబాబాకు అర్థమయ్యేవి కాదు. వికారి మనుషులు వికారి దృష్టితోనే చూస్తారు. దేవతలు కూడా వికారాలలోకి వెళ్ళి ఉన్నారు అని భావిస్తారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు, చెడు మార్గంలోకి అని వ్రాయబడి ఉంది. దుస్తులు కూడా దేవతలవే చూపించారు. అలాగే ఇక్కడ మధుబన్లో కూడా దిల్వాడా మందిరానికి వెళ్ళినట్లయితే పైన స్వర్గం ఉంది, క్రింద తపస్సులో కూర్చొని ఉన్నారు. ఈ రహస్యాలను గురించి ఎవ్వరికీ తెలియవు. బ్రహ్మబాబాది అనుభవి రథం కదా. ఆత్మ పరమాత్మలు చాలా కాలం నుండి దూరంగా ఉన్నారు అని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మొదట దూరమైన మీరే మొదట నన్ను కలుసుకుంటారు. సత్యుగంలో పైనుండి క్రిందకు వచ్చారు అంటే బాబా నుండి మొదట దూరమైనటువంటి వారు మీరే. సత్యుగపు ప్రప్రథమ రాకుమారుడు శ్రీకృష్ణుడు. అటువంటప్పుడు కృష్ణుడికి తండ్రి కూడా ఉండాలి కదా. కృష్ణుడి తల్లి తండ్రులను గురించి అంతగా చూపించరు, వర్ణించరు. తలపై పెట్టుకొని నదిని దాటి తీరానికి తీసుకెళ్ళాడు అని చూపిస్తారు. రాజ్యం మొదలైనవేవి చూపించలేదు. కృష్ణుడి తల్లి తండ్రులకు మహిమ ఎందుకు లేదు? ఈ సమయంలో కృష్ణుడి ఆత్మ బ్రహ్మబాబా చాలా బాగా చదువుకుంది. ఆ కారణంగా తల్లి తండ్రుల కంటే ఉన్నతమైన పదవి పొందింది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.
మేము శ్రీకృష్ణుడి రాజధానిలో ఉండేవారమని మీకు తెలుసు. స్వర్గంలో ఉండేవారు కదా. తర్వాత మీరే చంద్రవంశీయులుగా త్రేతాయుగంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీయులుగా అయ్యేందుకు శ్రీమతం అనుసారం నడిచి పావనమై పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోవచ్చు. ఒకవేళ మేము ఈ శరీరాన్ని వదిలినట్లయితే ఏ గతిని పొందుతాము అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. బాబాను ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మల వినాశనం అవుతాయి. మనుషులకు ఏవైనా ఆపదలు వస్తే లేక దుఃఖాలు కలిగితే దివాలా తీస్తే సాధువుల సాంగత్యంలోకి వెళ్తారు. వీరు భక్తులు కనుక మోసం చెయ్యరు అని జనులు భావిస్తారు. అలాంటి వారు కూడా 2-4 సంవత్సరాలలో చాలా ధనవంతులుగా అవుతారు. దాచుకున్న ధనం చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. మీలో కూడా చాలా తక్కువ స్మృతి చేసేవారు చాలామంది ఉన్నారు కనుక బాబా చెప్తారు, మీ కళ్యాణాన్ని కోరుకుంటే మీ వద్ద పుస్తకాన్ని ఉంచుకోండి, డైరీని ఉంచుకోండి. పూర్తి రోజులో మేము ఎంత సమయము స్మృతిలో ఉన్నాము, తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉన్నాము అని చార్ట్ నోట్ చేసుకోండి. మనుషులు కొద్దిమంది పూర్తి జీవన చరిత్ర కూడా వ్రాస్తారు. మీరు కేవలము స్మృతి చార్టును వ్రాయాలి. ఎంత స్మృతి చేస్తున్నాము రోజులో. దీని ద్వారా మీ ఉన్నతి జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. వికర్మలు పాపకర్మలే వినాశనం అవ్వకుంటే ఉన్నత పదవిని ఎలా పొందగలుగుతారు? తర్వాత శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఎవరు శిక్షలు అనుభవించారో వారికి తక్కువ పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించని వారికి మంచి పదవి లభిస్తుంది. శిక్షలు అనుభవించి తర్వాత ఏదో కొద్ది పదవిని పొందితే ఏం లాభం? ధర్మరాజు శిక్షలను అనుభవించరాదు, అమర్యాద జరగరాదు, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పురుషార్థం చేయాలి. శివబాబా కూర్చొని ఉంటారు, జతలో ధర్మరాజు కూడా ఉంటారు. ఇది కూడా అంతిమంలో మీరు చూస్తారు. మీకు అంతా సాక్షాత్కారం చేయిస్తారు. మీరు ఇలా చేశారు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు శిక్షలు అనుభవించండి. అనేక జన్మల నుండి ఎన్ని శిక్షలు అనుభవిస్తారో ఆ సమయంలో అన్ని శిక్షలు అనుభవించి చివరిలో కొద్దిగా రొట్టె ముక్క లభించినట్లయితే చిన్న పదవి ఏం లాభం? ఇవన్నీ చూపిస్తారు బాబా అంతిమంలో. కనుక శిక్షలు అనుభవించరాదు. మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండాలి. కొందరు 6 నెలలది, కొందరు 12 నెలలది లెక్కాచారాన్ని తీస్తారు. అంటే చార్టు వ్రాస్తారు, డైరీ. కొందరు రోజంతటి లెక్కాచారాన్ని కూడా తీస్తారు. తండ్రి చెప్తారు, మీరు కూడా వ్యాపారులే. ఎవరో అరుదైన వ్యాపారులు మాత్రమే అనంతమైన తండ్రితో వ్యాపారం చేస్తారు. ధనం లేనప్పటికీ తనువు మనస్సు ఉంది కదా, వారిని వ్యాపారి అని కూడా అంటారు. ఇచ్చిపుచ్చుకోవడం చేస్తారు కదా. మీరు తనువు మనస్సు ధనాలను ఇస్తారు. ప్రతిఫలంగా 21 జన్మలకు ఎంత ఆస్తి పొందుతారు? బాబా, నేను మీ వాడను. మా ఆత్మ శరీరం ఈ లక్ష్మీ నారాయణల వలె తయారయ్యేందుకు ఏదైనా యుక్తిని తెలియజేయండి అని అంటారు. తండ్రి చెప్తారు, నేను మిమ్ములను ఎంత సుందరంగా దివ్య గుణాలతో, సుందరం అంటే తయారు చేస్తాను. ఒక్కసారిగా రూపమే మార్చేస్తాను. తర్వాత జన్మలో మీకు ఫస్ట్ క్లాస్ అయిన శరీరం లభిస్తుంది. మీరు వైకుంఠంలో కూడా చూస్తారు ఈ మమ్మ బాబాలు తర్వాత లక్ష్మీ నారాయణలుగా అవుతారు అని మీకు తెలుసు. ముఖ్య ఉద్దేశాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత పొందుతారు. ఒకవేళ పూర్తి పురుషార్థం చేయనట్లయితే, డిస్సర్వీస్ చేస్తే, విఘ్నాలు వేసినట్లయితే మీ పదవిని మీరే భ్రష్టం చేసుకుంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ స్థితిని మీరే పరిశీలించుకోవాలి.
మీ కళ్యాణం కొరకు ప్రతిరోజు డైరీ వ్రాసుకోవాలి. అందులో స్మృతి చార్టును నోట్ చేయాలి. ఈ రోజంతటిలో ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాము అని. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. మీ తనువు, మనస్సు, ధనాలను తండ్రికి సమర్పించి 21 జన్మలకు రిటర్న్ ప్రతిఫలాన్ని తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి కలవారై మీ కళ్యాణాన్ని మీరే చేసుకోవాలి. వరదానము: సంతోషంతో పాటు శక్తిని ధారణ చేసి విఘ్నాలను దాటుకునే విఘ్నజీత్ భవ. ఏ పిల్లలకైతే జమ చేసుకోవడం తెలుసో వారు శక్తిశాలిగా అవుతారు. ఒకవేళ ఇప్పుడిప్పుడే సంపాదించారు, బాగా తలం చేశారు, క్లాస్ విన్నారు, సేవ చేశారు అంటే సంపాదించడం. ఇప్పుడిప్పుడే పనిచేశారు, స్వయంలో ఇముడ్చుకోలేదు అంటే శక్తి ఉండదు. మీరు నడుచుకోలేదు అంటే కేవలము పంచే లేక దానం చేసే సంతోషం ఉంటుంది. ఇంతమంది జ్ఞానం ఇచ్చాను అని, అంతే. సంతోషంతో పాటు శక్తి ఉంటే, శక్తి ఎప్పుడు వస్తుంది? మీరు నడుచుకున్నప్పుడు. సహజంగానే విఘ్నాలను దాటుకొని విఘ్నజీతులుగా అవుతారు. తర్వాత ఏ విఘ్నము మీ ప్రేమను డిస్టర్బ్ చేయదు. అందువలన ముఖము ద్వారా ఎలాగైతే సంతోషపు ప్రకాశం కనిపిస్తుందో అలా శక్తి యొక్క ప్రకాశం కూడా కనిపించాలి. స్లోగన్: పరిస్థితులలో భయపడేందుకు బదులు వాటిని శిక్షణలుగా భావించి పాఠం నేర్చుకోండి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థమైన జ్వాలారూప స్థితియే మిగిలి ఉంది. ఇప్పుడు లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా పురుషార్థం చేయడమే జ్వాలారూప స్థితి. పాండవుల కారణంగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవులు అంటే జ్ఞానంలో ఉండేవారు, యాదవులు అంటే యూరోపియన్ వాసి, ఫారినర్స్. అంటే మూడో ప్రపంచ యుద్ధం వారి నుంచినే ప్రారంభమవుతుంది. యూదుల్ని యాదవులు అంటారు. పాండవుల శ్రేష్ఠ షాన్, ఆత్మిక షాన్ అంటే గౌరవం యొక్క స్థితి యాదవులకు వ్యాకులత కలిగించే పరిస్థితులను సమాప్తం చేస్తుంది. కనుక మీ షాన్, ఆత్మిక గౌరవం ద్వారా పరేషాన్ ఆత్మలకు, వ్యాకులతలో ఉన్న ఆత్మలకు శాంతి మరియు సుఖం యొక్క వరదానమునివ్వండి. జ్వాలా స్వరూపము అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకొని అదే పురుషార్థంలో ఉండాలి. మీ లైట్ మైటే విశ్వానికంతా వెలుగునిస్తుంది, శక్తినిస్తుంది అంటున్నారు బాబా. ఓం శాంతి.